ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ చేరుకున్న ఆయన క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా తొలిసారి అడుగుపెట్టారు. విజయవాడ సూర్యాపేటరావులోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్లో ఉన్న క్యాంప్ కార్యాలయంలో ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం బాధ్యతలు చేపట్టారు. తన శాఖలకు సంబంధించిన ఫైల్స్పై సంతకాలు చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫైల్స్పై సంతకాలు చేశారు. అయితే పవన్ ఇక్కడ కూడా సింప్లిసిటీ కనిపించింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫైల్స్పై సంతకాలను తన అభిమాని ఇచ్చిన పెన్నుతో చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం మంగళగిరి నుంచి బయలుదేరి అమరావతిలో ఉన్న సచివాలయానికి చేరుకున్నారు. ఆయనకు అమరావతి రైతులు అడుగడుగున ఘన స్వాగతాలు పలికారు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ క్యాన్వే వెళ్తుండగా ఓ అభిమాని ఓ పెన్నును గిఫ్ట్గా అందించారు. ఈ పెన్నును జాగ్రత్తగా తీసుకొని జేబులో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఆ పవన్ అభిమాని ఇచ్చిన పెన్నును గురించి మర్చిపోలేదు. గుర్తుపెట్టుకొని మరి ఇవాళ తీసుకొచ్చిన ఫైల్స్పై సంతకాలు చేయడంతో జన సైనికులు ఖుషి అవుతున్నారు. పవన్ కళ్యాణ్కు అభిమానులంటే ఎంత ఇష్టమో తెలుస్తుందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే గత వారం పవన్ కళ్యాణ్కు వదిన సురేఖ ఓ పెన్నును గిఫ్ట్గా ఇచ్చారు. ఆ పెన్ విలువ లక్షలకు పైగా ఉంటుంది. అయినా సరే ఆ పెన్తో కాకుండా అభిమాని ఇచ్చిన పెన్తో సంతకం చేయడం విశేషం. పవన్కు అభిమాని పెన్ ఇవ్వడం, ఇవాళ ఫైల్స్పై అదే పెన్తో సంతకం చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ పెన్ను విలువ కేవలం 10 రూపాయలు మాత్రమే. పెన్ను విలువ ముఖ్యం కాదు, అభిమానికి పవన్ ఇచ్చిన ప్రాధాన్యత ముఖ్యమంటున్నారు.